గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘమని లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా అధ్యక్షులు కొత్తపాటి సతీష్ పేర్కొన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం సోమవారం నాడు స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ ఆధ్వర్యంలో 4వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ అధ్యక్షులు లయన్ కొత్తపాటి సతీష్ హాజరై వారు మాట్లాడుతూ, మనం జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే కోరికతో సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి చేస్తున్న సేవలు అభినందనీయమని, స్ఫూర్తిదాయకమని తెలిపారు. మానవత్వానికి చేసే సేవ దేవుడికి చేసే సేవతో సమానమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఫౌండేషన్ల సేవలు విస్తృతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, లయన్ మెంబర్ గంజి యాదగిరి, మందడి శంకర్ రెడ్డి, గుడిపాటి వెంకటేశం, మందడి శంకర్, డాక్టర్ పోలగోని రమేష్, పొన్న వెంకటేశం, సామ రఘుమారెడ్డి, ఏనుగు వెంకటరెడ్డి, గార్లపట్టి మహేందర్, వెంకటాచారి, అంజిబాబు, రాపోలు జగదీశ్వర్, రావిరాల రాజు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, బుషిపాక యాదగిరి, బోడా విజయ్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. లయన్స్ క్లబ్ మిత్రులకు, నా తోటి మిత్రులకు మా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని నేను అనుకుంటా నల్గొండ జిల్లాలో ఎవరు చేయలేదు అనుకుంటారు. ప్రతి నెల సరుకులు వేయడం అనేది నేను ఇంతవరకు ఎక్కడ కూడా ఏ పేపర్లో కూడా చూడలేదు. ఇంత మంచి కార్యక్రమం ఎన్నుకున్నందుకు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. డాక్టర్ కోనసీమ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, ఇంకా కూడా చాలా కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చండ్రులు ఎంతవరకు ఎవరూ చేయలేదు, కానీ ఈ కార్యక్రమం చాలా నాకు నచ్చింది. అది లయన్స్ క్లబ్కి వెళ్ళి చేస్తున్న కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. 20 మందికే ఇస్తున్నారు, కానీ ఇంకా కూడా దీన్ని పొడిగించాలని కూడా శ్రీనివాసులు సార్ నేను కోరుతున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి ఇంకా కూడా సేవ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి కుటుంబం తరపు నుంచి ఇలాంటి ప్రోత్సాహం ఉన్నందుకు మనం కూడా గర్వపడాలి. మనం కూడా ఇటువంటి కార్యక్రమంలో కొంచెం పాలు పంచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము జూన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ నుంచి నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత కనీసం ప్రతి నెల ఒకరికన్నా ఇవ్వగలగాలి అన్న ఉద్దేశంతో మేము కూడా స్టార్ట్ చేసినాం. కానీ ఒక్కరికి మాత్రమే ఇవ్వగలిగినాం.